నేను ఇక్కడ 30 గజాలలో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే 3 బిడ్డలు పెద్దోళ్ళు అయిన వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళు అయింది కాబట్టి దాన్ని కొంచెం రేకుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండ్రు. నేను కాళ్ళ మీద పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ అనేది తీసుకొని ఇవ్వండి, నా బీరువా తీసుకొని ఇవ్వండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి ఏడిచింది ఆమె. అరుంధతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగినోళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58 జీవో నంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేరిట 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయా. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి, సంవత్సరం నుంచి వెళ్ళి కంటి మీద ఎప్పుడు కొనుక్కులేదు. మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చినాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటారేమో అని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా అరుంధతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్పేట బస్తీ చెరువు పక్క బండి కట్టుకుని ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ ఒడ్డరులైతే 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం అక్కడే బండ కొట్టుకొని తాత తండ్రి కొడుకు ఇలా మనమడు అక్కడ రేకుల చెట్లు వేసుకున్నారో గవాటి మీద పడ్డది. ఇక్కడ దాదాపుగా 3 నెలలు 4 నెలలు పక్షి లెక్క తిరిగిన జొన్నల బండ కాడ ఇల్లు కూలగొడితే కబద్దా నా కొడుకు అని చెప్పి తిరిగిన నేను. 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నా నా హస్మత్పడి చెరువు దగ్గర కట్టుకున్నా ఇల్లు కూలగొడితే కబద్దా అని చెప్పి నేనే తిరిగినా. ఈ అరుంధతి నగర్ బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా నేను. 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలామంది అన్నారు హైడ్రా ఆహా ఓహో హైడ్రా అంటే గొప్ప పని చేస్తాడ, ఏదో కాలువల మీద ఇల్లు కూలగొడతాట అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలువల మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కూలగొట్టలే. హైడ్రా ల్యాండ్ మాఫియా మీద పడలే. హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలోళ్ళ జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది. ఎన్ని సంఘటనలు చెప్తూ పడవదు. ఇక్కడికి మా రాజేశ్వరరావు కూడా వచ్చింది, వడ్డేపల్లి రాజేశ్వరరావు. కూకటపల్లి నుంచి కూడా వచ్చింది, నల్ల చెరువు నుంచి వెళ్ళి. నల్ల చెరువు ఉంటుంది ఒకటి, నల్ల చెరువు కాడ ఆ చెరువు కింద 7 ఎకరాల చిరునేమో ఉంది పట్టా భూమి అంటే వాళ్ళ గవర్నమెంట్ భూమి, మిగతా అంతా ప్రైవేటు పట్టా భూమి. అది వర్షాకాలంలో మునుగుతుంది, కొంత ఎండాకాలంలో అది తేలుతుంది. తేలినప్పుడు దున్నుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ చెరువే లేదు. వాళ్ళు అందులో ఒక యాదవుల కుటుంబం ఉంటుంది. యాదవుల కుటుంబం ఆ పేరు బుచ్చమ్మ. ఆ బుచ్చమ్మ కొడుకులు లేకపోతే ఆ చెర్ల తేలిన భూమి అయితే ఉందో పట్టా భూమి 3 బిడ్డలకు సమానంగా పంచింది. కానీ హైదరాబాద్ వచ్చిండు, ఇది నీ పట్టనే కావచ్చు కానీ ఇది బఫర్ జోన్లో ఉంది, దీన్ని కూల్చేస్తామని చెప్పి డోజర్లు పట్టుకొని కూల్చేసిండు. అలా కూల్చేస్తే వాళ్ళ 3 అల్లుళ్ళు రాత్రిపూట ఆమె ఇంటికి పోయి నువ్వు గవర్నమెంట్ భూమి మాకు ఇచ్చినవట, అమ్ముకోవడానికి వీలు లేని భూమి ఇచ్చినవట, మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా అక్కర రావట కదా అని చెప్పి 3 ఒత్తిడి చేస్తే
మనస్తాపానికి గురైనటువంటి బుచ్చమ్మ రాత్రిపూట ఉరేసుకొని చచ్చిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చెరువులో వాళ్ళు పోయిన కోర్టుకు పోయి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ముమ్మాటికి పట్టా భూమే, అది ఒకవేళ మునిగినప్పుడు మునుగుతుంది, తేలినప్పుడు మాత్రం వాళ్ళు దున్నుకునే హక్కు ఉందని చెప్పి వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటే ఇవాళ కోర్టుకు పోతే అవరను అని చెప్పి వాళ్ళు మళ్ళా కూలగొట్టే ప్రయత్నం చేస్తే కోర్టు ధిక్కరణ, కోర్టు మొట్టకాయలు వేసి కూలగొట్టదని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. కానీ మళ్ళీ వాడు కోర్టుకు చెప్పుకోపోరా, ఎవరు చెప్పుకుంటారా అని చెప్పి మళ్ళీ నిన్నగాక మొన్న ఆ దొడ్లన్నీ కూడా కూలగొట్టిపోయినరు, వాళ్ళ బతుకులలో మట్టి కొట్టిపోయినరు ప్రభుత్వ అధికారులు, హైడ్రా అధికారులు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కూడా హైడ్రా ఎక్కడ కట్టుకున్న ఇల్లు కూలగొట్టమని 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో కట్టుకున్న చోటికి పోమని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కింద మాత్రం జరిగేది దానికంటే విరుద్ధమైన పని జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాము. ఇవాళ వీళ్ళ వంత అవుతుంది, రేపు ఇంకోని వంత అవుతుంది. కోర్టులంటే గౌరవం లేదు, చట్టాలంటే నమ్మకం లేదు, పేదల బతుకులంటే పేదల జీవితాలంటే కూడా లెక్కలేని తరం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మాట వాస్తవమా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవర్రా నువ్వు ఎవడివి అసలు? ఇంతకుముందు ఆయన చెప్పిండు, దీని మొత్తం చరిత్ర తీస్తే కొన్ని వేల ఎకరాల భూమి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి కొన్నది. ఇది కొన్న భూమి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆర్మీకి అప్పచెప్పింది. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లకు పట్టాలు ఇచ్చిపోయినారు. ఆనాడు ఇక్కడ ₹1,00,000 ఎకరం లేదు, ₹2,00,000 ఎకరం లేదు. ఆనాడు ఈ భూమి నాకు తెలిసి 2,000 ఎకరము 3,000 ఎకరం ఉండొచ్చు. ఇక్కడ గంతకుళ్ళు లేదు, ఎందుకంటే మేము 30 ఏళ్ళ కింద మాత్రమే మా దగ్గర 50,000 40,000 ఎకరం దొరికింది, మంచి పంటలు పండే భూమి. ఇక్కడ ఈ జవహర్ నగర్ గానాడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం నాకు తెలిసింది 5,000 ఎకరం లేదు, ₹2,000 ఎకరం లేదు కావచ్చు. ఆ భూములు ఇచ్చింది వాళ్ళు. ఆ ఎక్స్ సర్వీస్ మెన్లు చాలామందికి అమ్ముకొని పోయిండ్రు. ఇవన్నీ అంటున్నా, ఈ 30 గజాలు ఈ 60 గజాలు ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో ఆనాడు 50 ఏళ్ళ నాడు ఎవరు లేని నాడు ఇక్కడ పురుగు పూసున్నాడు, అనేక మంది నాకు తెలిసి పాము కడుతో చచ్చిపోయినారు, ఇక్కడ రోగాలతో చచ్చిపోయినారు. అయినా కూడా ఇక్కడ ఉంటే ఇవాళ నేను అంటున్నా, ఏ ఇండ్లు అయితే ఇవాళ కాలనీలలో మీరు కూలగొడుతుండ్రో, ఎందుకు కూలగొడుతున్నారు అంటే 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టుకున్న వాటిని మళ్ళీ ఒక స్లాబ్ వేసుకుందామంటే కానీ, లేదా గుడిసె ఉంటే రేకులు షెడ్ వేసుకుందామని కానీ తప్ప అదేమన్నా కొత్తగా వేసుకుంటారా? ఇవాళ కొత్తగా కనుక నువ్వు 20 ఎకరాలు 30 ఎకరాలు ఒక కాలనీ నిర్మించను నువ్వు కూలగొట్టు, కానీ 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బస్తీలలో ఉన్న ఇళ్ళని ఎందుకు కూలగొడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాం. నేను ఒక మర్యాదగా చెప్పిపోతున్నాం. ఇంతకుముందు మా విక్రమ్ చెప్పిండు, భారతీయ జనతా పార్టీ అనాదిగా ఆనాడు పేదల పక్షాన ఉండి గుడిసెలేయించింది, 60 గజాల చొప్పున భూములు ఇప్పించింది. దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా టైగర్ నరేంద్ర గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కూల్చే ప్రయత్నం చేసింది. 1994లో అప్పుడు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నట్టున్నది, ఆనాడు కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. 2000 ఇళ్ళు కూల్చిపోయిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ పేరుకేమో